హాయ్ బెండకాయలు ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు ఏం జరుగుతుంది, మన బాడీలో ఏమవుతుంది, దాని గురించి మీకు తెలుసా? తెలియనట్లయితే ఈ వీడియో మీకోసమే పెడుతున్నా చూడండి. అధిక మొత్తంలో బెండకాయలు మనం తీసుకోవడం వల్ల మన బాడీలో బరువు అదుపులో ఉంటుంది, కంటి చూపు మెరుగుపడుతుంది. డయాబెటిక్ పేషెంట్లు ఈ బెండకాయను ఎక్కువ తినడం వల్ల వాళ్ళ బాడీలో షుగర్ వ్యాధి అనేది నివారణ అవుతుంది, పైత్యం తగ్గుతుంది, వాతాన్ని తగ్గిస్తుంది, మలబద్ధక వ్యాధిని నివారిస్తుంది, కిడ్నీ వ్యాధులను అదుపులో ఉంచుతుంది, గుండె ఆరోగ్య సంరక్షణ మేలు చేస్తుంది, చెడు కొలెస్ట్రాల్ పేర్కొండా నివారిస్తుంది, చలువ చేసి శరీరంలో వేడిని తగ్గిస్తుంది, అధిక రక్తపోటును తగ్గిస్తుంది, మన చర్మం కేశ సౌందర్యానికి సహాయపడుతుంది. బెండకాయలు నిలువున కట్ చేసి వాటర్లో వేసి వాటర్ మునిగేంత వరకు బెండకాయలు ఫుల్ మునిగేంత వరకు వేసి మార్నింగ్ లేసి ఆ బెండకాయ ముక్కలను పక్కకు తీసేసి ఆ వాటర్ తాగడం వల్ల మన బాడీలో పేగులు మరియు జీర్ణాశయం శుద్ధి పడతాయి. బెండకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని వేడి చేసి దాంట్లో కొంచెం వాటర్ పోసి వేడి చేసి ఆ వాటర్ తాగడం వల్ల జ్వరం ఉన్న పేషెంట్లకు జ్వరం అనేది తగ్గుతుంది. బెండకాయలో అధిక మొత్తాదులో ఫైబర్ ఉంటుంది, దానివల్ల మన బాడీలోని బ్లడ్ షుగర్ని తగ్గిస్తుంది. డయాబెటిక్ పేషెంట్లు దీన్ని తీసుకోవడం వల్ల ఎక్కువ మొత్తంలో బెండకాయలు తినడం వల్ల వాళ్ళ బాడీలో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. అధిక మొత్తాదులో బెండకాయలు తినడం వల్ల మనం ఎవరన్నా డిప్రెషన్లో ఉంటే డిప్రెషన్ నుండి బయటపడేసే అవకాశం ఉంది. మిగతా కూరగాయలతో పోలిస్తే బెండకాయలో అధిక మొత్తాదులో ఫైబర్ ఉంటుంది. బెండకాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉండడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెంపొందిస్తుంది. ప్రెగ్నెంట్ స్త్రీలు బెండకాయలు ఎక్కువ తీసుకోవడం వల్ల కడుపులోని బేబీకి హెల్తీగా ఉంటుంది, చాలా హెల్త్ బాగుంటుంది. బెండకాయలో మ్యూకాస్ వంటి పదార్థం ఉండడం వల్ల మన బాడీలో కడుపులో మంట నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అంతేకాకుండా దీంట్లో విటమిన్ సి అండ్ పీస్ పదార్థం ఎక్కువగా ఉంటుంది. బెండకాయలో ఫ్లేవోనాయిడ్లు ఉండడం వల్ల మన మెదడులో చురుగ్గా పనిచేసేదానికి ఉపయోగపడుతుంది. బెండకాయలో 6.4% పిండి పదార్థాలు ఉంటాయి, 90% నీరు ఉంటుంది, 90% నీరు ఉంటుంది. ఎక్కువ తినడం వల్ల ఏం జరుగుతుందో ప్రయోగాలు విన్నారు కదా. బెండకాయ అనేది ప్రతి సీజన్లో అవైలబుల్ ఉంటుంది. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్న బెండకాయని మిస్ అవ్వకుండా తినండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. కంపల్సరీ కిడ్స్కి అయితే అలవాటు చేయండి. మనం ఎక్కువ హోమ్లో బెండకాయ యూస్ చేసి కర్రీస్ చేయడం వల్ల కంపల్సరీ అందరికీ బెండకాయ తినడం అనేది అలవాటు అయిపోతుంది. మనం ప్రత్యేకంగా అలవాటు చేయమని లేదు.